మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తండ్రి మోహన్ బాబు, కొడుకు మంచు మనోజ్ మధ్య మొదలైన చిన్న అసమ్మతి ఇప్పుడు పెద్ద గొడవగా మారింది. కొట్టుకోవడం లాంటి సంఘటనలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. 2 రోజులుగా సోషల్ మీడియాలో మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు షాకింగ్ ట్వీట్స్ పెట్టుకోవడంతో ఈ గొడవ మరింత ముదురుతోంది. మంచు మనోజ్, ఆయన అన్న మంచు విష్ణుల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. ఇటీవలే మనోజ్ ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక అర్థం కాని ట్వీట్ పెట్టాడు. అందరం కూర్చుని మాట్లాడుకుందాం రండి అని పిలుపునిచ్చాడు. కానీ ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నాడో మాత్రం చెప్పలేదు. అందరం కూర్చుని మాట్లాడుకుందాం, నాన్నగారు, ఇంట్లో ఆడవాళ్లు, పని చేసేవాళ్లు, వీళ్ళందరినీ పక్కన పెడదాం, ప్రశాంతంగా స్నేహపూర్వకంగా మాట్లాడుకుందాం, ఏమంటావ్? నేను ఒక్కడనే వస్తానని మాట ఇస్తున్నా. నువ్వు ఎవరినైనా తీసుకుని రావచ్చు, లేదా మనిద్దరమే మాట్లాడుకుందాం, నీ కరెంటు తీగ అని మనోజ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అవడంతో మనోజ్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టాడా అని అందరూ అనుకుంటున్నారు. అంతకుముందు ఆ రోజు ఉదయం విష్ణు తన తండ్రి మోహన్ బాబు నటించిన సూపర్ హిట్ సినిమా రౌడీలోని ఒక ఫేమస్ డైలాగ్ ను ట్వీట్ చేశాడు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది అనే డైలాగ్ ను వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. నాకు బాగా ఇష్టమైన సినిమాలోని డైలాగ్ ఇది. రౌడీ సినిమాలో ఆర్జీవి జూమిన్ అని అదరగొట్టాడు. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంటే. మోహన్ బాబు 50 సెలబ్రేషన్స్ అని విష్ణు ట్వీట్ చేశాడు. ఇది మనోజ్ కు బాగా కోపం తెప్పించినట్టుంది. అందుకే విష్ణు చేసిన ట్వీట్ కు మనోజ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. మనోజ్ నిన్న వివాదాస్పద ట్వీట్ చేశాడు. అది మరింత టెన్షన్ పెంచింది. మోసగాళ్లైన కుక్కలన్నీ కన్నప్ప సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజుల సింహం అవ్వాలని కలలు కంటాయి. ఈ జన్మలోనే ఈ నిజం మీకు తెలుస్తుంది అని రాసుకొచ్చాడు. అదే పోస్ట్ లో కృష్ణంరాజు నటించిన సర్దార్ పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న లాంటి సూపర్ హిట్ సినిమాల పోస్టర్లను కూడా జత చేశాడు. మనోజ్ ఈ ట్వీట్ చేయడానికి కొద్దిసేపటి ముందే మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ ట్వీట్లపై అందరికీ ఆసక్తి పెరిగింది. దీని తర్వాత మనోజ్ తన తండ్రి మోహన్ బాబు నటించిన ఒక సినిమాలోని వీడియో క్లిప్ ను షేర్ చేశాడు. ఆ క్లిప్ లో మోహన్ బాబు క్యారెక్టర్ మాట్లాడుతూ, బెదిరించి, కొట్టి, చంపి నా దగ్గర డాక్యుమెంట్లు తీసుకున్నారు. కానీ నా భార్య కోరిక మేరకు గొడవలు లేకుండా నా పాపాలు పోగొట్టుకోవడానికి వచ్చాను అని అంటాడు. 2 రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ కుటుంబ గొడవలు మరింత ముదిరాయి. మనోజ్ తన భార్య మౌనికతో కలిసి అక్కడికి వెళ్లడంతో గొడవ జరిగింది. ఆ తర్వాత మనోజ్ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తను తన భార్యపై దాడి జరిగిందని కంప్లైంట్ చేశాడు. మంచు కుటుంబంలో పెరుగుతున్న ఈ టెన్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.